ఈ వీడియో ఎవరికైతే ప్రెగ్నెన్సీలో బీపీ అటాక్ అయ్యి దాని తర్వాత నార్మల్ అయిపోయిందో వాళ్ళ కోసం. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చింది. దాని తర్వాత నార్మల్ అయిపోద్ది అండ్ ఫ్యూచర్‌లో కూడా బీపీ ఏం రాదు అని అనుకుంటారు. బట్ అది తప్పు. ఒక్కసారి ప్రెగ్నెన్సీలో బీపీ అటాక్ అయిందంటే ఫ్యూచర్‌లో కూడా బీపీ వచ్చే ఛాన్సెస్, హై బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మీ వెయిట్ అనేది నార్మల్‌గా మెయింటైన్ చేయాలి. మీ హైట్‌కి అనుగుణంగా మీ వెయిట్ అనేది ఉండాలి. అదే కాకుండా డైలీ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఫైనల్‌గా స్ట్రెస్ కూడా చాలా తగ్గించుకోవాలి అండ్ స్లీప్, నిద్ర కూడా చాలా మంచిగా ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మీకు ఫ్యూచర్‌లో బీపీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తగ్గుతుంది. ఒకవేళ మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకొని అండ్ ఓవర్ వెయిట్ ఒబేస్ ఎక్కువ ఉన్నా ఆర్ హెల్తీ ఫుడ్ తీసుకోకపోయినా ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఇది మీ తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.